రాజ్యము వెక్కడ బంగారు టగటులు అవును 6 మంది కుమారుల సంపద మనకి కలిగి ఉన్నా గాని 6 మంది కుమారుల సందన ఒక ఆడబాల సంతానం లేక నేను పాల్గొనలా పరిపట్నం చింతబోతున్నాను కదా నాదా భామకొండమదేవి. అదేమిటి ప్రాణేశ్వర, నీవు ఆడబాల సంతానం అడుగుతున్నావు కదా? అవును కదా. దీనికైనా తగవైన యోచనను తెలపగలవా? మన ఇలవేల్పు దైవమైన శ్రీ కాదరి నరసింహస్వామికి 300 రూపాయలు ముడుపులు కట్టి ముక్కోడ దేవతలకు పూజలు చేసినా గాని ఆ యొక్క దేవదేవుడు కరుణించినేమో కదా నాదా భామకొండమదేవి. అదేమి నాదా, నీ ఆజ్ఞాచారమే. అలాగనే వెలవేటి రాజ్యాలకు బయలుదేరుతాం దేవి. అలాగే వెళ్దాం పదండి. అలాగనే బామా. కొండమదేవి
నడువజాలనే నేను నడువజాలను నడువలేను నేను నడువాలేను నా ప్రాణనాథా అయ్యో నా ప్రాణనాథా నడవలేను నేను నడవాలేను నా ప్రాణనాథా నా ప్రాణనాథా గోవిందా నడచిన కళ్ళు అతడబడినాయి ఈ అడవిలోనా అయ్యో నా ప్రాణనాథా నడచిన కాలు తడబడుతున్నాయి అడవిలోన నా ప్రాణనాథా గోవిందా ఊపిన చేతులు వాపొలచనే నా ప్రాణనాథా అయ్యో నా ప్రాణనాథా ఊపిన చేతులు పాపులుగానే నా ప్రాణనాథా నా ప్రాణనాథా గోవిందా చూసే కన్నులు మైకమొచ్చనే ఈ ఎడవిలోనా అయ్యో నా ప్రాణనాథా మైకముద్దే గారి అడవిలోన నా ప్రాణనాథా రా ప్రాణేశ్వరా ఆమె కుటుంబదేవి నడిచిన కాళ్ళు తడబడుతున్నాయి అవును ఊపిన చేతులు వాపులొస్తున్నాయి అవును దేవి చూసే కన్నులు మైకం వస్తున్నాయి కదా ఆహా ఈ అరణ్య మార్గమున నేను మీ వెంబడి ఎంత మాత్రమైన నడవజాల లేకున్నాను కదా ప్రాణేశ్వరా మా కుటుంబదేవి అదేమిటి నాదా ఈ అరణ్యవాస మార్గమున అవునండి నీవు నా వెలువెంట నడవలేనంటున్నావు కదా అవును కదా అలా వృక్షం కింద పరవలించి అవును ప్రాణేశ్వరా అటు పిమ్మటైన ఆ యొక్క వెలువేటి రాజ్యాలకు బయలుదేరుతాం దేవి అలాగే వెళ్దాం పదండి అలాగే బామా అవురా మహామంత్రి